గారు బాగున్నారా? యా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నారా? నాగేశ్వరరావు గారు కదా? నమస్కారం తల్లి. కదా ఇప్పుడు మీకు కుటుంబానికి మన వెంకటేశ్వరరావు గారి ఆధారమా? మీరే కష్టపడి చూసుకుంటున్నారు అందరినీ. వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. మరి ఈ ఉద్యోగానికి డిఎస్సి ఉద్యోగం రావడానికి ముందు ఏం చేసేవారు? ప్రైవేట్ స్కూల్లో చేసేవారా? ఓకే. ఎంత ఇచ్చేవారండి? ఒక 15,000 వచ్చాయి ప్రైవేట్గా చదివా చేసేవారు. ఇంకా తర్వాత డిఎస్సి రాయడం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు 2018లో మిస్ అయిన మీరు మళ్ళీ ఇప్పటి వరకు లేదు, మధ్యలో అదేలే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క పోస్ట్ కూడా తీలే. అరే 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 2018 అంటే మాకు ఆప్షన్ ఉండదు కదా సార్, అది అవును నోటిఫికేషన్ ఇచ్చాడు, అందులో పోస్టులే లేదు సార్ అసలు. సోషల్ పోస్టులు అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాం. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది, పోస్టింగ్ జరగలే. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అది మళ్ళీ క్యాన్సిల్ కూడా అయిపోయింది. పోస్టులు అనేవి లేవు సార్, సబ్జెక్ట్కి వచ్చి 0 పోస్టులు అలా క్రియేట్ చేశారు. అది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మళ్ళీ మెగా డిఎస్సి ఇచ్చారు. అవును, దాని మీద రిక్రూట్మెంట్ జరగలేదు సార్. అది కూడా ఎన్నికల ముందు జస్ట్ ఫిబ్రవరిలో అనుకుంటా, 2019 ఫిబ్రవరిలో ఒక నెల ఉందానికి ఏదో డమ్మీ నిరుద్యోగులు మోసం చేయడానికి ఒకటి రిలీజ్ చేశారు. 0 పోస్టులు ఉన్నాయి సార్ అప్పుడు మా సబ్జెక్ట్ సార్. 2018లో ఒక మార్కుతో డిఎస్సి కోల్పోయిన మీకు మళ్ళీ ఇన్నేళ్ళు పట్టింది. 7 ఏళ్ళ సుమారు 7 ఏళ్ళు పట్టింది. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నేను 7 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎట్లా సాధించారు దీన్ని? అదే సార్, నేను 2018 నుంచి కూడా మ్యారేజ్ తీసుకున్నాను సార్. అది మిస్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు సార్. నాకు మార్నింగ్ స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, ఈవినింగ్ 1 hour 2 hours అలా అంటే టైం సెట్ చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నైట్ టైం 1 hour 2 అంటే ప్రైవేట్ స్కూల్ అనేటప్పటికి మనకి అంత టైం అనేది ఉండదు సార్, కొంచెం పని ఒత్తిడి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఉన్న టైంని చూసుకుంటూ నేను ఫ్యామిలీస్ని కూడా కొంచెం అమ్మగారు నాన్నగారిని అంటే అటు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఇటు పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటూ మీ భార్య ఏమో వారు అక్కడ వీరుడు హాస్పిటల్లో ఆవిడ జాబ్ చేస్తూ ఓ పక్కన ఇన్నిటి మధ్య అది మనం జాబ్ వదిలేస్తే మనకి ఫ్యామిలీ అంతా రన్ అవ్వడం కష్టం సార్. మనకి జాబ్ 6 నెలల పిల్లలను చూసుకుంటూ నైట్ డ్యూటీలకి వెళ్ళేవారు ఆవిడ. చాలా అసలు చాలా మంచి పోరాటం అండి మీది. ఈ విజయం వెనకాల చాలా నిద్రలేని రాత్రులు, చాలా కష్టాలు. వెరీ గుడ్. చిన్నపిల్లలు కొట్టుకుంటా చదువుకుంటా పుస్తకాల మీద నిద్రపోయాడు. జాబ్ అనేది మా జనరేషన్ మార్చింది సార్. మీ జనరేషన్ మార్చింది సార్ ఫ్యామిలీకి, మొత్తం ఫ్యామిలీ పిల్లలకి. మాకు పండగ వచ్చింది. మాకు బాగా గుర్తండి, ఆ డిఈసి అవుతున్న సందర్భంలో కూడా ఆ యొక్క ప్రాసెస్ని ఎలా చేస్తున్నాం ఏంటి అనేది లోకేష్ అన్న గారు వారి యొక్క ఒక పట్టుదల, ఒక దీక్ష. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన 150 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసు మీద కేసు దాదాపు 200 కేసులు దాని మీద పైచిలుకు వేస్తే కేసులు చిక్కుముడులన్నీ విప్పుకుంటూ వచ్చి ఒక చాలా పారదర్శకంగా ఆ ప్రక్రియని చేపట్టారు. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వరరావు గారు లాంటి మీలాంటి ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఒక సాధారణమైన కష్టజీవిని ఈ విజయం వరించింది. ఇది నిజంగా అమ్మా వెరీ గుడ్. ఈ తరం మారిపోయింది కదా తల్లి. ఇప్పుడు మీరు కూలీ నాలి చేసుకుని మనం బతికాము, మన పిల్లలు కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఆయనకు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం డిఎస్సిలో టీచర్ అవడం వల్ల ఆయన చుట్టుపక్కల మీరు వాళ్ళ పిల్లలు మొత్తం మన జీవన విధానం మారిపోద్ది కదా, మారిపోయింది కదా. ఆయన ఒక్కడ కష్టం, ప్రభుత్వం యొక్క గొప్ప చేసిన అవకాశం. ఇప్పుడు మీరు నాదొక మా ప్రశ్న వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరే అన్నారు 2018లో నాకు ఒక్క మార్కుతో నేను విజయం దగ్గరికి వచ్చి కోల్పోయాను అని. అంటే మళ్ళీ మీరు ఆ విజయాన్ని రావడానికి సుమారు
2019, 20, 21, 22, 23, 24 అంటే 25లో అంటే సుమారు 7 సంవత్సరాల ఎదురుచూపులు 7 సంవత్సరాల కష్టం ఇదంతా దాగి ఉంది కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు చేసిన నియామకం తనేమి చేయలేదు, ఒక్క పోస్ట్ కూడా తీయలేదు, నోటిఫికేషన్ లేదు. మీలాంటి ఎదురు చూస్తున్న చాలామంది నిరుద్యోగుల కడుపు కొట్టారు, వాళ్ళ కన్నీళ్ళకి కారణమయ్యాడు. మళ్ళీ ఇప్పుడు అతనే డిఎస్సి నియామకమే తప్పుడు తడక అని దాని మీద ఒక ఉద్యమం చేస్తున్నాడు. మీ ఆలోచన ఏమనిపిస్తుంది అది చూసినప్పుడు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దొంగ దీక్షలు వీటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే నేను రాత్రి పగల చదివి కష్టపడి చదివి నా ఫలితాన్ని అవమానించిన, అంటే నేను కష్టపడి అవమానించినట్టే సార్ నేను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కోరిక అది నెరవేరింది అని, నెరవేరిన తర్వాత కూడా నేను 10 సంవత్సరాలు అంటే అలా కష్టపడిన తర్వాత కూడా మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యి 10 నెలలు అయిపోయింది. 10 నెలల తర్వాత కూడా నువ్వు కరెక్ట్ మార్గంలో రాలేదు అంటే చాలా నిద్రపట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్, 2-3 రోజులు బట్టి. ఎందుకంటే మేము కష్టపడి చదువుకుని రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న పొజిషన్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ని మేము ఎలా సాధించామనేది మాకు తెలుసు సార్, కష్టపడిన వాడికి. ఏమీ చేయలేని వాడికి ఏదో చేసిన వాడిని బురద చల్లడం తప్పితే ఏమీ లేదు సార్. నేను ఎంత కష్టపడానో తెలుసు సార్, రాత్రులు నిద్రలేని రాత్రులు చాలా గడిపాను సార్. అలాంటిది కూడా మళ్ళీ జాబ్ వచ్చాక కూడా అలా ఎడ్యుకేషన్ చేయడం అనేది మమ్మల్ని అవమానించినట్టుగా సార్. అది ఇంతమంది పేద జీవితాల్లో ఒక వెలుగు, మీ కష్టానికి ఒక గుర్తింపు, ఒక అవకాశం ఈరోజు వచ్చింది సార్ నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల. అవును సార్, సమాజంలో ఇప్పుడు నన్ను చూస్తే చాలా మంది రెస్పెక్ట్గా చూస్తున్నారు సార్. అంటే బాబు అనేటప్పటికి కొంచెం రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ని ఏంటంటే బయటకు వెళ్ళేటప్పటికి దాన్ని బురద అంటే ఏదో అవమానించినట్టుగా ఆ గౌరవాన్ని అవమానిస్తున్నారు, కష్టాన్ని అవమానిస్తున్నారు సార్. అది ఆయన చేయలేకపోయినది కూడా ఆయన మన మీద బురద చల్లుతున్నాడు. అంటే శుభ్రంగా బతుకుతున్నాము మా పేద కుటుంబం, దానికి చాలా నేను బాధపడుతున్నాను. ఏం అక్కర్లేదు వెంకటేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారు. ఏమి వీళ్ళ యొక్క దొంగ ఉద్యమాలు, దొంగ దీక్షలకి వీళ్ళన్నిటికీ వెనకడిగేసేవాళ్ళు కాదు. ధైర్యంగా ఉండండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనకి నారా లోకేష్ అన్న ఉన్నారు, శాసనసభ్యుడిగా నేనున్నాను. ఏగ వాళ్ళనివ్వం. మీ విజయాన్ని అవమానపరిస్తే కూడా ఊరుకోము. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓకే కొన్ని విషయాల్లో భరించాలి కాబట్టి భరిస్తున్నాం అంతే. ఈ రోజున మీరు పడ్డ కష్టాలను వాళ్ళు అవమానపరుస్తుంటే మాకు గుండె రగిలిపోతుంది. ఇంతమంది పేదలు ఈ రోజున ఎంత దుర్మార్గుడయ్యా అంటే అతను తనకు 5 ఏళ్ల కాలంలో ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం లేదు. మీరే మంచి ఉదాహరణ. 2018లో 1 మార్కుతో కోల్పోతే మళ్ళీ కనుక నోటిఫికేషన్ వచ్చింటే ఈ పాటికి మీరు ఉద్యోగంగా కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు వచ్చి ఉండేది. కేవలం అతను రావడం వల్ల మీది వెనకబడిపోయింది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మేమందరం ఉన్నాం. మా అందరికంటే మనందరికంటే దేవుడు లాంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంత గొప్పవారంటే తల్లి, మొత్తం ఆయన హయాంలోనే 196,620 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగం ఆయన హయాంలోనే 196,000 పైచిలకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ టీచర్ని కదిపినా మీకు ఎప్పుడు ఉద్యోగం వచ్చిందా అంటే చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, వెరీ హ్యాపీ మీ విజయాన్ని. మీరు మనం దేవరపల్లిలో ప్రోగ్రాం పెట్టినప్పుడు వచ్చారు కదా, అప్పుడు ప్రోగ్రామ్ కూడా చేసాం. ఓకే, ఇదేనా మన ఇల్లు? రండి రండి, ఇల్లు చూద్దారండి. అందరం ఇక్కడ ఈ కుటుంబంలోనే ఉంటున్నాం. మీరు ఏ రూమ్ లో కూర్చొని చదువుకున్నారు? ఇదేనా? ఇదేనా మీరు విజయం సాధించిన రూము? ఇవి దానికి సంబంధించినవేనా? ఓకే ఓకే. ఎక్కడే కూర్చున్నావరా? ఎక్కడే కూర్చుని ప్రిపేర్ అయ్యారా? కూర్చున్నాను సార్. ఇద్దరు అన్నయ్య నేను ఉండేవాళ్ళం, అటువైపు అన్నయ్య ఉంటారు సార్. వెరీ గుడ్. ఆయన ఒక అరమార్కులు చెప్పారండి, ఇప్పుడు ఈయన చెప్పారు చూడండి. ఆయన అరమార్కు. మరి ఆయన ఈసారి ట్రై చేయలేదా మొన్న? సార్ అంటే దగ్గరికి వచ్చింది, అలాగే మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఓకే తల్లి, అమ్మా మంచి విజయం సాధించారు మీ వారు. కాకపోతే దుర్మార్గులు ఈ విజయం మీద కుట్ర. అలాగే తల్లి, అమ్మా
ఓకే తల్లి, వెళ్ళొస్తాను. మీరు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సమాజానికి ఒక మంచి గురువులు అవ్వాలి మీరు. వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం అవ్వాలి, మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులా చేసి దీన్ని మనందరికి అందించారు. కాబట్టి మనం దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు సమాజానికి మంచి పౌరుల్ని, విద్యార్థుల్ని తయారు చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే బలమైన వ్యక్తిత్వం ఉన్న, నిర్మాణం ఉన్న వ్యక్తులుగా తయారు చేయండి గురువులుగా. మళ్ళీ